వెల్కమ్ టు టుడే 18 టీవీ తెలుగు రుచులకు స్వాగతం. సో ఈ రోజు శిరీష గారు మళ్ళీ ఒక వంటతో మన ముందుకు వచ్చేసారు. ఈ రోజు ఈవినింగ్ స్నాక్స్ లో పెద్దలైనా చిన్న పిల్లలైనా ఎవరైనా సరే ఇష్టంగా తినొచ్చు ఈ వంటకం అని మన కోసం ఒక స్నాక్ ఐటమ్ అయితే తీసుకొచ్చారు. సో అదేంటి, దాని ప్రాసెస్ ఏంటి ముందు ముందు తెలుసుకుందాం. నమస్తే శిరీష గారు. నమస్తే మేడం. బాగున్నారా? బాగున్నాం మేడం. మీరు బాగున్నారా? మేము బాగున్నాం. మీరు చేసిన జొన్న రొట్టె ప్లస్ పచ్చిమిరపకాయల కారం మా ప్రేక్షకులకు అయితే బాగా నచ్చింది, మాకు కూడా నచ్చింది, మా ఇంటి వాళ్ళకి కూడా నచ్చింది. సో మళ్ళొక్కసారి మీరు మా ఛానల్ కి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్. సో స్నాక్ ఐటమ్ ఏంటి అసలు? నేను ఈరోజు చేసేది దోశ పిండితో గుంత పొంగనాలు. దోశ పిండితో గుంత పొంగనాలు. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కావాల్సినది దోశ పిండి. మనం సపరేట్ గా ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం దోశకు నానబెట్టుకుని రుబ్బుకున్న పిండితోనే ఇవి చేసుకోవచ్చు, పొంగనాలు చేసుకోవచ్చు. మార్నింగ్ దోశ పిండి ఏ విధంగా అయితే మనం దోశకి రెడీ చేసుకుంటామో టిఫిన్ కి, సో అదే పిండితో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ కూడా చేసుకోవచ్చు. అవును మేడం. దీనికి కావాల్సిన ఇవి పచ్చిమిర్చి, ఎర్రగడ్డల ముక్కలు, పసుపు, కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, ఉప్పు, కొద్దిగా నూనె కావాల్సిన. ఓకే. సో వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటివంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తగినంత ఉప్పు, పసుపు. అంతే. చాలా సింపుల్ మేడం. ఇది సాయంత్రం పూట పిల్లలు స్కూల్ పోయగానే చేసి పెడితే వాళ్ళు బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. మా బాబుకు కూడా నేను ఇట్లానే చేసి పెడతా సాయంత్రం పూట రోజు. ఓకే. అంటే ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయా, ఓన్లీ ఇట్లా ఆనియన్స్ ప్లెయిన్? అంటే ఉంటాయి మేడం, చేసుకునే దానిని బట్టి ఉంటాయి. ఇవి ఎగ్ తో వేస్తారు, మామూలుగా ఇట్లా కారం టీ వేస్తారు, అట్లా వేసుకుంటా ఉంటారు మేడం. మనమైతే ఇప్పుడు ఇవి ఎట్లా చేయాలో చూద్దాం. ఓకే. ఫస్ట్ స్టవ్ వెలిగించాలి. సో ఇవి గుంతలు ఉన్నాయి కాబట్టి దీనిలో గుంత పొంగనాలు అంటారు అన్నమాట. అవును మేడం. మా ఊరు సైడ్ అయితే ఓన్లీ పొంగనాలే అంటారు. సో రాయలసీమలో ఇవి కూడా ఈవినింగ్ టైమ్ లో ఎక్కువ శాతం వేస్తారని విన్నాం మేము. అవును మేడం. ఇవి లేనే మాకు సాయంత్రం పూట గడవదు. సాయంత్రం పూట ఇవి తినాలి, టీ తాగాలి. ఇక్కడ తెలంగాణలో చాలా రేర్ ఇక్కడ దొరకడం. ఇక్కడ ఎక్కువ శాతం అయితే ఈ మిర్చి బజ్జీలు అవి ఇవి ఇక్కడ ఫేమస్ అన్నమాట. మేము రాయలసీమలో ఒకసారి అక్కడ వచ్చినప్పుడు పొంగనాలు ఈవినింగ్ టైమ్ లో చాలా వేస్తూ ఉంటారు. ప్రతి ఏరియాలో కూడా పొంగనాలు ఎక్కువ శాతం. అవును మేడం. మా సైడ్ ఇవి కారం టీ, పూరీలు, చట్నీ ఇవే సాయంత్రం పూట తినేది ఎక్కువ పిల్లలు. అందుకు ఇంత కొద్దిగా ఉప్పు, సరిపడా ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, కొత్తిమీర, మనం కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకొని దీంట్లోనే వేసేసుకోవాలా. దీంట్లో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అన్ని వేసేసుకోవాలా. కల్లాబిల్లి అన్ని వేసేసుకొని కలుపుకోవాలా. ఇక్కడ పెంక వేడైతుంది. సో అన్ని వేసి కలుపుకుంటున్నారు. ఆనియన్స్ అంటే ఇవి ఒకవేళ చిన్న పిల్లలు కొంతమంది ఆనియన్స్ తీసి తినాలి అని ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం అయితే మామూలుగా ప్లెయిన్ గా చేసేసుకోవచ్చు, సెపరేట్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే. దోశ పిండిలో ఈ విధంగా అయితే పెద్దవాళ్ళు గానీ ఇంకా ఎవరైనా ఇష్టంగా తింటారు మేడం. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎంత టేస్ట్ ఉంటాయో. ఇప్పుడు మీ దగ్గర మీరే మళ్ళీ చేయమని అడుగుతారు. తిన్న తర్వాత నేను ట్రై చేస్తా పక్కా. ఓకే మేడం. మీ ఇంట్లో కూడా చేసుకోండి తప్పకుండా. ఇది హీట్ అయింది. దీంతో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకొని, అంతే. చాలా సింపుల్ మేడం ఇది. పొద్దున్నీటి పూట మనకు పొద్దున్నీడైనా వేసుకోవచ్చు, సాయంత్రం పూట అయినా వేసుకోవచ్చు. కాకపోతే మా సైడ్ అయితే సాయంత్రం పూట ఎక్కువగా తింటాం. ఎక్కువ శాతం అయితే ఈవినింగ్ స్నాక్ లాగా బాగా తినొచ్చు. ఒక 3 స్పూన్ల ఆయిల్. సో ఎక్కువ శాతం అయితే సిమ్ లోనే పెట్టి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ చూసినట్టయితే సిమ్ లోనే పెడుతున్నారు, ఎందుకంటే పెద్దగా పెడితే మాడిపోయే అవకాశం ఉంటది కాబట్టి సిమ్ లో పెట్టుకొని ట్రై చేయండి. సో సరిగ్గా గుంతకు సరిపడ్డ పిండి వేసేస్తున్నారు. ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువ పొంగి బయటికి వచ్చేస్తుంది. ఓకే.
ఎలా ఉన్నారు మీ సారు బాబు? చాలా సింపుల్ ఇది పని, మన బాబు, పని ఏం తగలదు. మీ సారు వాళ్ళు ఎట్లున్నారు? మా సార్ చాలా బాగున్నాడు మేడం. జొన్న రొట్టె పచ్చిమిరపకాయల కారం చేసి ఇస్తున్నారా రోజు? చేస్తున్నాం మేడం. ఇవి ప్రత్యేకంగా మీ బాబుకి ఇష్టం? అవును మేడం. మా బాబు సాయంత్రం రాగానే మమ్మీ పొంగనాలు చేసుకుందామా ఇదే పని మాకు. మా ఆయన డ్యూటీకి పోతాడు, మేము కావాల్సినట్టు చేసుకొని తింటాము. ఇంకా బాబు స్కూల్ కి పోయి రాగానే పొంగనాలు వేసుకొని తినడము. వేసుకొని తినడం. మీ హాబీస్ ఏంటేంటి? ఇప్పుడు ఆడవాళ్ళకి మీరు ఏమన్నా కిచెన్ టిప్స్ ఉంటాయి కదా, సో అలాంటి టిప్స్, ఫేస్ కి సంబంధించి మీకు ఒక పింపుల్ కూడా కనిపిస్తలేదు నాకు చూస్తే, సో దానికి సంబంధించి ఏమైనా చిన్న చిట్కా మా ప్రేక్షకుల కోసం. సో ఇప్పుడు బాబు గేమ్స్ అవి ఆడడము అవన్నీ చేస్తుంటాడా? ఏం చేస్తుంటాడు బాబు మామూలుగా? సాయంత్రం పూట ట్యూషన్ పంపిస్తా. 5 గంటల నుండి 1 గంట సేపు ట్యూషన్. 6 గంటలకు వస్తాడు ఇంటికి. అవన్నీ ఇప్పేసి బట్టలు వేరే షార్ట్ టీ షర్ట్ వేసుకుని బయటికి పోయి ఆడుకుంటాడు. 1 గంట 2 గంటలు ఆడుకున్న తర్వాత మళ్ళా మేము ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటాం. మీకైతే కామన్ గా ఇంట్లో వర్క్ అయితే బాబుని స్కూల్ కి పంపించడం రావడం ఇదే వర్క్ సరిపోతుండదు. అదే చాలు మేడం. మా ఆయన పనికి వద్దన్నాడు మేడం, ఏ జాబ్ చేయొద్దని, అందుకే. సో మళ్ళీ ఒకసారి పైన కూడా ఆయిల్ వేసుకుంటుంది. ఫస్ట్ వేసిన ఆయిల్ కాకుండా మరి ఒకసారి మళ్ళీ కొంచెం వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేస్తుంది అన్నమాట. అది కొద్దిగా బాగా రావడానికి. మీకు వంటలు చేయడం హాబీనా? మీకు ఇష్టమా వంటలు చేయడం? ఇష్టమే మేడం. మన ఇంట్లో వాళ్ళకి మనం చేసి పెట్టుకుంటే మనకు సంతోషం. కొత్తగా ఏమైనా ట్రై చేస్తుంటారా ఇంట్లో వంటకాలు అవి ఇవి? ఎప్పుడైనా ట్రై చేద్దాం ఈ విధంగా అట్లా కొత్త మేడం. ఒక్కొక్కసారి మా బాబు చికెన్ బిర్యానీ అడుగుతుంటాడు, అదే చేసుకుంటాం ఎక్కువ. అంటే వారానికి 2 సార్లు అయినా చేసుకుంటాం చికెన్ బిర్యానీ. డాడీ చికెన్ బిర్యానీ చేసుకుందామా అంటాడు, అదే చేసుకుంటాం. మా ఆయన కూడా బాగా ఇష్టంగా తింటాడు చికెన్ బిర్యానీ. మీరు చేసే వంటలు అంటే మీ ఆయనకి ఇష్టమేనా? చాలా చాలా ఇష్టం. మీరు ఇంత మంచిగా చేసి పెడితే ఇంక ఇష్టపడకుండా ఎవరైనా ఉంటారా? మాకే ఒకసారి జొన్న రొట్టె పచ్చిమిరపకాయల కారం చేసి ఇస్తే మళ్ళీ మేము ఇన్వైట్ చేసినాం మా ఛానల్ కి, ఇంకేదైనా కొత్త ఐటమ్ చేయండి మేడం మీరు రాయలసీమ వంటకాలని. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఇష్టంగా తింటుండొచ్చు, మనకే ఇంత మంచిగా నోరు రుచే వంటకాలు చేసి పెడుతున్నారు. అవును మేడం. మధ్యలోటి కాలనీ అన్నమాట. ఎంత మంచిగా వస్తున్నాయి చూడండి, ఇట్లా విరగకుండా చాలా స్మూత్ గా రౌండ్ గా వస్తున్నాయి. చాలా సింపుల్ మేడం, మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేస్తా. కూడా నాకు చెప్పాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు తిని టేస్ట్ చేసి మరి చెప్తా చెప్పాలి, మళ్ళీ అప్పుడు కూడా చెప్పాలి. ఇవి కొద్దిగా వేడి కావాలి. సో చూస్తున్నాం కదా ఎంత బాగా వస్తున్నాయి పొంగనాలు, మీరు కూడా ట్రై చేయండి. అయితే దీనికోసం మీరు ఒక చట్నీ అయితే ప్రిపేర్ చేశారు, అది నెక్స్ట్ టైం ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెడతాము. సో ఆ చట్నీ ప్రాసెస్ ఏంటి మేడం? అసలు రాయలసీమలో ఎర్రకారం పల్లీల చట్నీ అంటారు కదా, సో దాని కాంబినేషన్ ఏంటి అసలు? అంటే అది వేటితో ప్రిపేర్ చేస్తారు ఎర్రకారం పల్లీల చట్నీ? ఎర్రకారం అయితే ఫస్ట్ పొట్టిమిరపకాయలు, ఉప్పు, ఎర్రగడ్డలు, ఇవే 3 సరిపోతాయి. ఇవి పల్లీల చట్నీ అయితే కదా పల్లీలు, టమోటా, పచ్చిమిర్చి, ఉప్పు, టమోటా అవి నూనెలో ఫ్రై చేసుకొని ఇట్లా చేసుకోవాలి. సో ఆ కాంబినేషన్ బాగుంటదని అంటారు కదా రాయలసీమలో ఎర్రకారం. మన తెలంగాణలో అయితే అసలు ఆ ఎర్రకారం అనే వర్డ్ చాలా తక్కువ వింటాం, ఎందుకంటే ఎక్కువ స్పైసీ చాలా తక్కువ మంది తింటారు. ఇక్కడ చూసినట్టయితే రాయలసీమ కాంబినేషన్ ఎర్రకారం ప్లస్ ఇది పొంగనాలు, గుంత పొంగనాలు అని అక్కడ స్పెషల్ గా చేస్తూ ఉంటారు, తింటూ ఉంటారు. సో ఈ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ చట్నీలతో పాటు ఒకసారి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేస్తాం మీకోసం.
చాలా జాగ్రత్తగా తీస్తున్నారు అవి తీసేప్పుడు కూడా ఇరిగిపోకుండా. సో మీరు కూడా అదే విధంగా ట్రై చేయండి. మంచిగా వచ్చేలాగా మంచిగా ఇట్లా తీపి వేయడము అవన్నీ ఇరిగిపోకుండా మంచిగా వచ్చేటట్టు ట్రై చేయండి. కొద్దిగా మధ్యలోటి బాగా కాలినాయి కాబట్టి తిప్పేస్తుంటే బాగా వచ్చినాయి. ఇవి సైడ్ ఏమైందంటే కొద్దిగా మంట తక్కువైంది కదా, అందుకు కొద్దిగా. ఇంకా చెప్పండి మీ హాబీస్ ఏంటి, మీరు ఇంకా ఏం చేయడానికి ఇష్టపడతారు? ఇప్పుడు బాబు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తారు? మళ్ళా వంటనే ప్రిపేర్ చేస్తుంటారా? మధ్యాహ్నానికి ఏం తినాలి, పొద్దునకి ఏం తినాలి, ఇదే పనే మాకు, అంతేనా? ఇవి కాకుండా, వంట కాకుండా ఇంకా మీరు దేనికి ఇష్టపడతారు ఎక్కువ? ఏం ఇష్టపడతామంటే యాక్టింగ్ చేద్దామని అనుకుంటున్నాం. యాక్టింగ్ ద్వారా చూడాల మరి. అంటే ఇంట్లో ఏమైనా చిన్న చిన్న రీల్స్ అవి ఇవి మధ్య కాలంలో ఇన్స్టాగ్రామ్ బాగా ఫేమస్ అవుతుంది కదా, సో అట్లా ఏమైనా ట్రై చేస్తున్నారా? రీల్స్ చేయడము అవి ఏమైనా, వంటలు చేసి పెట్టడము? మధ్య మధ్యలో ఎప్పుడన్నా చేస్తా అంట, మరి డైలీ ఏం చేయను, ఎప్పుడు ఒక్కసారి. అయితే మీకు చికెన్ బిర్యానీ మీ ఆయనకి ప్లస్ మీ బాబుకి ఇష్టం అన్నారు. నెక్స్ట్ టైం చికెన్ బిర్యానీ చేసి పెట్టాలి మా కోసం. సరే మేడం, చేస్తా. సో గుంత పొంగనాలు అయితే రెడీగా ఉన్నాయి. అంటే మేము ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట. మీరు కూడా వీడియో చూస్తే ఒకసారి గుంత పొంగనాలు మీరు కూడా ట్రై చేయండి. మనకు హైదరాబాద్ లో చాలా రేర్ అనమాట దొరకడం, ఎక్కడో ఉంటాయి. ఎక్కడ చూసినా కామన్ గా మిర్చి బజ్జీలు అవి మనకు పునుగులు ఇవి కామన్ గా దొరుకుతూ ఉంటాయి. గుంత పొంగనాలు మాకు దొరకవు మేడం, చాలా రేర్ ఇక్కడ హైదరాబాద్ లో దొరకడం. సో ఈ కాంబినేషన్ దోశ పిండి, మార్నింగ్ ఏదైతే మనం దోశ పిండి వేసుకుంటాం కదా, ఆ దోశ పిండిలోనే కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం సాల్ట్, తగినంత ఉప్పు, అంతే, ఎక్కువ ప్రాసెస్ ఏం లేదు. అది పిండిలా కలిపేసుకొని గుంత పొంగనాల పెంక ఉంటది కదా, అందులో వేసి చేసుకోండి. దానికి తగ్గ కాంబినేషన్ చట్నీ, పల్లీల చట్నీ, పచ్చిమిరపకాయల చట్నీ, సో అవి కూడా మీరు ట్రై చేయండి. సో ప్లేట్ అనుకోండి మేడం. అంతే మేడం, చాలా సింపుల్. మనం ఏది చేసినా ఇష్టంగా చేస్తే అది ఏ పని అయినా కూడా బాగా సక్సెస్ అవుతుంది అనమాట. అది సో అవి చట్నీలు మీరు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు కదా, ఒకసారి మా ప్రేక్షకులకు కూడా చూపిద్దాము. నెక్స్ట్ టైం చట్నీలు అది ఫుల్ వీడియో కూడా మీ ముందుకు తీసుకొస్తాము. ఇందులో ఏమేమి వేసిరు? పల్లీలు, ఓకే, పచ్చిమిరపకాయలు, ఉప్పు, పుట్నాలు అవి వేసిండ్రు. దానిపైన పోపు కూడా వేసిర్రు. సో అవన్నీ వేసి మంచిగా మిక్సీ పట్టేసుకున్నారు. ఇంతకు ముందు అయితే రోటి పచ్చడి మన ముందుకు తీసుకొచ్చింది. సో ఈ పల్లీల చట్నీ కాంబినేషన్ అండ్ ఇది చాలా ముఖ్యంగా అంటే రాయలసీమలో ఎర్ర కారం అండ్ పొంగనాలు కాంబినేషన్ చాలా విన్నాం మేము అక్కడ వెళ్ళినప్పుడు. సో ఇది మా ముందుకు తీసుకొచ్చినందుకు మేడం మీకు కూడా థ్యాంక్ యూ. ఇందులో ఏమేమి వేస్తారు ఈ ఎర్రకారంలో? చూడడానికి కూడా చూడండి ఎంత రెడ్ గా కలర్ఫుల్ గా ఉంది కదా. మా ఊరి మిరపకాయలు అన్నమాట, కడప మిరపకాయలు, అందుకు అంత రెడ్ గా ఉన్నాయి అన్నమాట. ఇందులో ఏమేమి వేసిర్రు? ఉల్లిగడ్డ, ఒట్టి మిరపకాయలు, ఉప్పు, ఓకే, అంతే. సో రెడ్ చిల్లీ, ఆనియన్, సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే, సో చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్ గా ఉంది, చూడండి. సో ఇది చట్నీ అయితే మేడం ఇంటి దగ్గర నుంచి మా కోసం ప్రిపేర్ చేసుకొని వచ్చేసింది. అలాగే పొంగనాలు అయితే ఇక్కడ ప్రిపేర్ చేసింది. ఆ ప్రాసెస్ అంతా చూసిరు కదా మీరు. సో చూడండి, పొంగనాలు ఒట్టి మిరపకాయల
చట్నీ చట్నీ. అండ్ పల్లీల చట్నీ. పల్లీల చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది, ఎల్లో, రెడ్ అండ్ వైట్. రైట్. సో ఒకసారి టేస్ట్ చేసేద్దాం. చాలా బాగుంది ఎర్ర చట్నీ, కొద్దిగా స్పైసీగా ఉంది. అట్లా వైట్ చట్నీ తోటి కూడా చూద్దాం. వైట్ చట్నీ కొంచెం తక్కువగా కారం ఉంది, ఈ రెడ్ చట్నీ అయితే కొద్దిగా ఎక్కువ స్పైసీ ఉంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఈవినింగ్ టైంలో పిల్లలు కాదు పెద్దలు కూడా తినొచ్చు, ఎంతో హెల్దీ ఫుడ్. సాయంత్రం పూట అందరు బయట కూర్చొని ఇవి చేసుకొని తింటే సో మీరు కూడా తినేసేయండి ఏ విధంగా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి ఎంత స్మూత్ గా ఉన్నాయి, క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీరు మేము పిలవంగానే వచ్చినందుకు, మా కోసం స్నాక్ ఐటమ్ చేసి పెట్టినందుకు. ఈవినింగ్ టైంలో మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. చేసుకొని తిన్న తర్వాత ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. సో మళ్ళీ రేపు తెలుగు రుచులతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి టుడే 18 టీవీ.